ఓం శాంతి. అవ్యక్త మురళి రివైజ్ కోర్స్. మురళి డేట్ 16/12/2000. मुरली हेडिंग साक्षात ब्रह्मा बाप समान कर्मयोगी फरिश्ता बनो तब साक्षात्कार शुरू हो. సాక్షాత్ బ్రహ్మ బాబా సమానంగా కర్మయోగి ఫరిస్తాగా అవ్వండి, అప్పుడు సాక్షాత్కారాలు మొదలవుతాయి. आज ब्राह्मण संसार के रचता बाप दादा अपने ब्राह्मण संसार को देख देख हर्षित हो रहे हैं. ఈరోజు బ్రాహ్మణ సంసారం యొక్క రచయిత బాప్ దాదా తన యొక్క బ్రాహ్మణ సంసారాన్ని చూస్తూ చూస్తూ సంతోషపడుతున్నారు. కిత్నా छोटा सा प्यारा संसार है. ఇది ఎంత చిన్న ప్రియమైన సంసారం. హరేక్ బ్రాహ్మణ్ కే మస్తక్ పర్ భాగ్య కా సితారా చమక్ రహా హై. ప్రతి ఒక్క బ్రాహ్మణ మస్తకంలో భాగ్యం యొక్క నక్షత్రం మెరుస్తుంది. నెంబర్ వార్ హోతే హుయే भी हरेक के सितारे में भगवान को पहचानने और बनने के श्रेष्ठ भाग्य की चमक है. నెంబర్ వార్గా ఉన్నప్పటికీ ప్రతి నక్షత్రంలో భగవంతుడిని తెలుసుకొని భగవంతుడి వారిగా అయ్యే శ్రేష్ఠ భాగ్యం యొక్క మెరుపు ఉంది. जिस बाप को ऋषि मुनि तपस्वी नीति नीति कह के चले गए, उस बाप को ब्राह्मण संसार की भोली भाली आत्माओं ने जान लिया, पा लिया. బాబా అంటున్నారు, ఏ తండ్రి కోసమైతే ఋషులు మునులు తపస్వీలు మాకు తెలీదు అంటూ గడిపేశారు, ఇప్పుడు బాబాని బ్రాహ్మణ సంసారం యొక్క అమాయకపు భూలిభాలి ఆత్మలు తెలుసుకున్నారు, పొందారు. యా భాగ్య కిన్ ఆత్మకు ప్రాప్త హోతా హై. బాబా అంటున్న ఇలాంటి భాగ్యం ఏ పిల్లలకి లభిస్తుంది? जो साधारण आत्माएं हैं, बाबा भी साधारण तन में आते हैं, तो बच्चे भी साधारण आत्माएं ही पहचानते हैं. బాబా సాధారణ శరీరంలో వచ్చాడు, అలానే పిల్లలు కూడా సాధారణ ఆత్మలే భగవంతుని తెలుసుకుంటారు. ఆజ్కి ఈ సభామే దేఖో కౌన్ బైఠే హై. ఈరోజు ఈ సభలో చూడండి ఎవరు కూర్చున్నారు. కోయి అరబ్ కరబ్పతి బైఠే హై. బాబా అంటున్నారు, ఎవరైనా అరబ్ కరబ్పతిలు కూర్చున్నారా? సాధారణ ఆత్మోంకా హీ గాయన్ హే. బాబా అంటున్నారు, చాలా సాధారణ ఆత్మలదే మహిమ. బాప్ గరీబ్ నివాస్ గాయా హువా హై. ఒకటి సాధారణమైన వారు, ఇంకొకటి బాబానేమంటారు? పేదల పెన్నిటి అని. అరబ్ కరబ్పతి నివాస్ నహీ గాయా హువా హై. అరబ్పతి కరబ్పతి యొక్క निवाज కాదు. बुद्धिवान का बुद्धि क्या किसी अरब करबपति की बुद्धि को नहीं पलटा सकता. బాబా అంటున్న బుద్ధివంతుల యొక్క బుద్ధివాన్, అలాంటి బుద్ధివాన్ తండ్రి అరబ్పతి కరబ్పతి యొక్క బుద్ధిని మార్చలేడా? క్యా బడి బాత్ హై. బాబాకి వాళ్ళ బుద్ధిని మార్చడం ఏం పెద్ద గొప్ప విషయం కాదు కదా. లేకిన్ డ్రామా కా బహుత్ అచ్చా కళ్యాణకారి నియమ్ బనా హువా హై. డ్రామాది చాలా మంచి కళ్యాణకారి నియమం తయారైంది. పరమాత్మ కార్యమే ఫూరి ఫూరి తలావ్ హోనా హై. ఈ యొక్క డ్రామా యొక్క నియమం ఏంటి? చుక్క చుక్కతో చిన్న చెరువు అయ్యేది ఉంది. అనేక ఆత్మోంకా భవిష్య బన్నా హై. ఈ డ్రామాలో ఏముంది? అనేక ఆత్మల యొక్క భవిష్యత్తు తయారయ్యేది ఉంది. అనేక ఆత్మోంకా సఫల్ హోనా హై. అనేక ఆత్మలది సఫలం అవ్వాలి. ఇస్లియే గాయన్ హే బూంద్ బూంద్ సే తలాబ్. అందుకని ఏమంటారు? చుక్క చుక్కతో చెరువు. आप सभी जितना तन मन धन सफल करते रहते हो, उतना ही सफलता के सितारे बन गए हो. అయితే బాబా అంటారు, మీ అందరూ ఎంతైతే తనువు మనస్సు ధనాన్ని సఫలం చేసుకుంటారో అంత సఫలత యొక్క నక్షత్రం తయారవుతుంది. సభీ సఫలతాకి సితారే బనే హో. బాబా అంటాడు, అందరు సఫలత యొక్క సితారాలుగా అయ్యారా? బనే హో యా భీ బన్నా హై. అయ్యారా? ఇప్పుడు అవ్వాలా? సోచ్ రహే హో. బాబా అంటుంటే ఆలోచిస్తున్నారా? సోచో నహీ కరేంగే దేఖేంగే కర్నా తో హై హీ, ఏ సోచనా భీ సమయ్ గవానా హై. బాబా అంటుంటే చెయ్యాల్సిందే, ఆలోచించకండి చేస్తాను చూస్తాను అని. ఇలా ఆలోచించడము అంటే సమయాన్ని పోగొట్టుకోవడం. భవిష్య और वर्तमान की प्राप्ति గవానా. ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఏమైపోతుంది? భవిష్యత్తు మరియు వర్తమానం యొక్క ఆ యొక్క ప్రాప్తి పోగొట్టుకోవడం. बाप दादा के पास कोई बच्चों का एक संकल्प पहुंचता है. बाहर वाले तो बिचारे हैं, लेकिन ब्राह्मण आत्मा ये बिचारे नहीं, विचारवान है, समझदार है.
బాబా అంటున్నారు, కొందరు పిల్లల యొక్క సంకల్పం బాబాకు చేరుకుంటుంది. బయటి వాళ్ళైతే పాపం బ్రాహ్మణాత్మలని పాపం అనలేము, ఎందుకంటే విచారవాన్ ఉన్నారు, తెలివిగలవారు. లేకిన్ కభీ కభీ కోయి బచ్చో మే ఏక్ కమ్జోర్ సంకల్ప ఉఠతా హై. కానీ అప్పుడప్పుడు కొందరి ఆత్మలలో అంటే బాబా పిల్లలలో బలహీనమైన సంకల్పం ఉత్పన్నమవుతుంది. బతాయే, బాబా అంటున్నది చెప్పాలా? బతాయే. సభీ హాత్ ఉఠా రహే హై. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పమని చేతులు ఎత్తుతున్నారు. బహుత్ అచ్చా. కభీ కభీ సోచతే హై కి క్యా వినాశ్ హోనా హై యా హోనా నహీ హై. చక్కర్ భీ పూరా హో గయా, పూరా హోనా హీ హై. అబ్ కబ్ తక్. బాబా అంటున్నారు, ఎప్పుడు వినాశనం అవుతుంది? చక్రం కూడా పూర్తయిపోయింది, 2000 కూడా పూర్తయిపోయింది, ఇప్పుడు ఇంకెప్పటి వరకు? బాప్ దాదా సోచతే హే హసీ కీ బాత్ హే కి వినాశ్ కో సోచనా అర్థాత్ బాబాకో విదాయి దేనా. బాబా ఏమంటున్నారు, ఇది నవ్వొచ్చే విషయం. వినాశనం గురించి ఆలోచించడము అంటే బాబాకి వీడ్కోలు ఇవ్వడము. క్యూంకి వినాశ్ హోగా తో బాబాతో పరంధామ్ మే చలే జాయేంగే. ఎందుకంటే వినాశనం అయితే బాబా పరంధామంకి వెళ్ళిపోతాడు. తో సంగం సే తగ్గయే హే క్యా. ఇంకా బాబా వెళ్ళిపోవడము అంటే సంగమ యుగం సమాప్తం. అందుకని బాబా అడుగుతున్నాడు, సంగమ యుగంతో మీరు అలసిపోయారా? హీరే తుల్యు कहते हो और गोल्डन को ज़्यादा याद करते हो. బాబా అంటున్నారు, వజ్రతుల్యమైన యుగాన్నేమో వదిలేస్తారు, మరి బంగారపు యుగంని గుర్తు చేస్తున్నారు. హోనా తో హే లేకిన్ ఇంతజార్ క్యూ కర్తే. అది ఎట్లాగో జరుగుతుంది, కానీ ఎందుకు ఎదురు చూస్తున్నారు? కై బచ్చే సోచతే హే సఫల్ తో కరే लेकिन विनाश हो जाए. कल परसों तो हमारा तो काम में आया ही नहीं. ఇంకా బాబా అంటున్న వినాశనం అయితే ఏంటి? మళ్ళీ రేపెల్లుండి వినాశనం అయితే మాది పనికే రాదు కదా. హమారాతో సేవామే లగా నహి. ఇంకా వినాశనం అయితే మాది సేవలో ఉపయోగపడలేదు కదా. तो करे, सोच कर करे, हिसाब से करे, थोड़ा थोड़ा करके करे. यह संकल्प बाबा के पास पहुँचते हैं. ఇంకా సఫలం చేసుకోవడానికి ఆలోచించి చేస్తారంట, లెక్కతో చేస్తారు, కొంచెం కొంచెం చేస్తారు. ఈ సంకల్పం బాబా దగ్గరికి చేరుకుంటుంది. लेकिन मानो आज आप बच्चों ने अपना तन सेवा में समर्पण किया, मन विश्व परिवर्तन के वाइब्रेशंस में निरंतर लगाया. धन जो भी है तो प्राप्ति के आगे कुछ नहीं, लेकिन जो भी है आज अपने किया और कल विनाश हो जाता है, तो क्या आपका सफल हुआ या व्यर्थ गया? सोचो, सेवा में तो लगा नहीं तो क्या सफल हुआ? బాబా అంటున్నారు, బాబా దగ్గరికి సంకల్పాలు చేరుకుంటాయంట. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? మనస్సుని తనువుని సమర్పిస్తూ ఉంటారు. మనస్సుని విశ్వ పరివర్తన యొక్క వైబ్రేషన్స్లో నిరంతరం ఉపయోగిస్తారు, తనువుని సేవలో సమర్పిస్తారు. ధనం విషయానికి వస్తే ఆలోచిస్తూ ఉంటారంట, మేము ధనం సఫలం చేసుకున్నాం, కానీ వినాశనం అయిపోయింది కదా, అది సఫలమైనట్టా లేకపోతే వ్యర్థమైనట్టా అని. బాబా అంటున్నారు, సేవలో ఉపయోగించలేదు కదా, మరి సఫలమైనట్టా అని. ఆప్నే కిస్కి ప్రతి సఫల్ కియా. బాబా అడుగుతున్నాడు, అసలు మీరు ఎవరి కోసం సఫలం చేశారు? బాప్ దాదాకే ప్రతి సఫల్ కియానా. మీరు ఇచ్చింది బాప్ దాదా కోసం కదా. తో బాప్ దాదాతో అవినాశి హే, వహతో వినాశ నహీ హోతా. బాప్ దాదా అవినాశి అన్నప్పుడు అది వినాశనం అవ్వదు. అవినాశి ఖాతే మే అవినాశి బాప్ దాదా కే పాస్ आपने आज जमा किया, 1 घंटा पहले जमा किया, तो अविनाशी बाबा के पास आपका खाता 1 का पदम गुना జమ హోగే. అవినాశి తండ్రి దగ్గర అవినాశిగా అయిపోతుంది. ఒకటి మీరు ఉపయోగిస్తే సఫలం చేసుకుంటే దానికి 14 రెట్లు జమ అవుతుంది. 1 घंटा पहले जमा किया तो अविनाशी बाबा के पास आपका खाता 1 का 15 गुना जमा हो गया. बाबा बांधा हुआ है 1 का 15 देने वाले. బాబా అంటున్నారు, ఒక్కటికి 14 రెట్లు ఇవ్వడం కోసం బాబా బంధించబడి ఉన్నాడు. మీరు 1 గంట సఫలం చేశారు అంటే దానికి 14 రెట్లు బాబా రిటర్న్ ఇస్తాడు. తో బాబాతో నహీ చలా జాయేగా నా. బాబా అయితే వెళ్ళాడు కదా. పురాణి సృష్టి వినాశ్ హోగి నా, ఇస్లియే ఆప్కా దిల్ సే కియా హువా, మజ్బూరీ సే కియా హువా, దేఖా దేఖీ మే కియా హువా, ఉస్కా పూరా నహీ మిల్తా. బాబా అంటున్నారు, మీరు హృదయంతో చేసుకున్నారా లేకపోతే కష్టంగా చేశారా లేకపోతే వేరే వాళ్ళు చూడడం కోసం చేశారా
అప్పుడు పూర్తిగా లభించదు. మిల్తా జరూర్ హే క్యూంకి దాతా కో దియా హే లేకిన్ పూరా నహీ మిల్తా. ఇచ్చారు అంటే అది ఏ రకంగా ఇచ్చినా దానికి రిటర్న్ లభిస్తుంది. ఎందుకంటే దాతకి ఇచ్చారు కాబట్టి రిటర్న్ లభిస్తుంది, కానీ పూర్తి లభించదు. इसलिए यह नहीं सोचो अच्छा अभी विनाश तो 2000 तक भी दिखाई नहीं देता, अभी तो प्रोग्राम बन रहे हैं, मकान बन रहे हैं, बड़े बड़े प्लान बन रहे हैं, तो दिखाई नहीं देता है, दिखाई नहीं देगा. कभी भी इन बातों को अपना आधार बना के अलबेला नहीं होना. బాబా అంటున్నారు, ఇంకా వినాశనం అవ్వలేదు కదా, ఇప్పటివరకు 2000 వరకు కూడా కనిపించట్లేదు, ఇంకా ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు, ఇల్లులు తయారు చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. అయితే మరి బాబా అంటున్నారు, ఇలాంటి అన్ని విషయాలని ఆధారం చేసుకొని మీరు సోమరులుగా అవ్వకండి. అచానక్ హోనా హై, అవ్వడానికి సడన్గా జరిగిపోతుంది. ఆజ్ యహా బైఠే హే గంటేకే బాద్ భీ హో సక్తా హై. బాబా అంటున్న వినాశనం ఎప్పుడు అవ్వచ్చు? అచానక్ జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాత కూడా జరగవచ్చు. హోనా నహీ హే, డర్ నహీ జాओ कि పతా నహీ ఏక్ గంటేకే బాద్ క్యా హోనా హే. భయపడకండి, ఒక గంట తర్వాత ఏం జరుగుతుంది అని. సంభవ్ హే. బాబా అంటున్నారు, ఏదైనా జరగచ్చు, సంభవం. ఇతనా ఎవర్ రెడీ రెహనా హీ హే. బాబా అంటున్నాడు, ఇంత ఎవరు రెడీగా ఉండాల్సిందే. శివరాత్రి తక్ కర్నా యా సోచో నహీ, సమయ్ కా ఇంతజార్ నహీ కరో. బాబా అంటున్నాడు, శివరాత్రి వరకు చేయాలి, ఆలోచించకండి, సమయం యొక్క ఎదురుచూపులు చేయకండి. సమయ్ ఆప్కి రచన ఆప్ మాస్టర్ రచతా హో. సమయం కోసం మీరేదే చూడక్కర్లేదు, సమయం మీ యొక్క రచన, మీరు రచయితలు. రచతా రచనకి ఆధీన్ నహీ హోతా. రచయిత రచన యొక్క ఆధీనం అవ్వకూడదు. లేకిన్ అభి సమయ్ ఆప్కా ఇంతజార్ కర్ రహా హై. కానీ జరిగేదేంటి? సమయం మీకోసం ఎదురు చూస్తుంది. కై బచ్చే సోచతే హే 6 मास के लिए बाप दादा को कहा तो 6 मास तो होगा ही है, लेकिन बाप दादा कहते हैं ये हद की बातों का आधार నహీలో. కొందరు ఏమనుకుంటారు, బాబా 6 నెలల గురించి చెప్పాడు అంటే 6 నెలలు ఎలాగూ ఉంటుంది, వినాశనం అవ్వదు అని. ఇలాంటి హద్దు విషయాల గురించి ఆలోచించకండి, వాటి ఆధారాన్ని తీసుకోకండి. ఎవరు రెడీ రహో. బాబా ఏమంటున్నారు, 6 నెలలు హోంవర్క్ ఇచ్చాడు. ఒక్కొక్కసారి బాబా అలా చెప్తూ ఉంటాడు కదా, 6 నెలలు అయితే ఎలాగూ ఉంటుంది అని. ఇలాంటి హద్దు విషయాల ఆధారంతో ఆలోచించకండి, మీరెవరు రెడీగా ఉండండి. నిరాధార్ 1 సెకండ్ మే జీవన్ముక్తి. బాబా అంటున్నారు, ఎలాంటి ఆధారం ఉండకూడదు, 1 సెకండ్లో జీవన్ముక్తి. ఛాలెంజ్ కర్తే హో 1 సెకండ్ మే జీవన్ముక్తి కా వర్సాలు. బాబా అంటున్న ఛాలెంజ్ చేస్తారు కదా, 1 సెకండ్లో జీవన్ముక్తి యొక్క వారసత్వం. తో క్యా ఆప్ 1 సెకండ్ మే స్వయం కో జీవన్ముక్తి నహీ బనా సక్తే హే. బాబా అంటున్న 1 సెకండ్లో స్వయాన్ని జీవన్ముక్తులుగా చేయలేరా. इसलिए ఇంతజార్ నహీ సంపన్న బన్నే కా ఇంతజాం కరో. అందుకని బాబా అంటున్నారు, మీరు ఎదురు చూస్తూ ఉండకండి, సంపన్నంగా అవ్వడంలో మీరు రెడీ అయిపోండి. బాప్ దాదాకో బచ్చోంకి ఖేల్ దేఖ్ కర్కే హసీ భీ ఆతీ హై. బాప్ దాదాకి పిల్లల యొక్క ఆట చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది. కౌన్సే ఖేల్ పర్ హసీ ఆతీ హై. బాబాకి ఏ ఆట చూస్తే నవ్వు వస్తుంది, బతాయే క్యా. బాబా అంటున్నారు, చెప్పాలా. ఆజ్ మురళీ నహీ చలా రహే హే, సమాచార్ సునా రహే హే. బాబా ఈరోజు మురళీ వినిపించట్లేదు, సమాచారాన్ని వినిపిస్తున్నాడు. అభీ తక్ కై బచ్చోం కో ఖిలోనే సే ఖేల్నా బహుత్ అచ్చా లగ్తా హై. ఇప్పటి వరకు ఇంకా పిల్లలు కొందరు బొమ్మలతో ఆడుకోవడం నచ్చుతూ ఉంటుంది. చోటి చోటి బాతోంకి ఖిలోనే సే ఖేల్నా, చోటి బాత్కో అప్నానా యా సమయ్ గవాతే హై. చిన్న చిన్న విషయాలను పట్టుకోవడము అంటే చిన్న బొమ్మలతో ఆడుకోవడం. బాబా అంటున్నారు, ఇలా సమయం పోగొట్టుకుంటారు. యా సైట్ సీన్స్ హే. చిన్న చిన్న విషయాలు అంటే బాబా అంటున్నారు, అది సైట్ సీన్స్. భిన్న భిన్న సంస్కార్ కి బాతే వా చలన్ యా సంపూర్ణ మంజిల్ కే బీచ్ మే సైట్ సీన్స్ హే. రకరకాల సంస్కారాల విషయాలు, నడవడిక, ఇది సంపూర్ణ గమ్యం మధ్యలో సైట్ సీన్స్. ఇస్మే రుక్నా అర్థాత్ సోచన. బాబా అంటున్న ఇందులో ఆగడము అంటే ఆలోచించడం. ప్రభావమే ఆనా, సమయ గవానా, రుచిసే సున్నా సునానా, వాయుమండల్ బనానా, యహే రుక్నా. ప్రభావంలోకి రావడం, సమయాన్ని పోగొట్టుకోవడం, రుచితో వినడం, వినిపించడం, వాతావరణాన్ని తయారు చేయడం, ఇదంతా ఏంటి? ఆగిపోవడం.
इससे संपूर्णता की मंजिल से दूर हो जाते हैं. ఆగిపోతే ఏమవుతుంది, గమ్యానికి దూరం అయిపోతాం కదా, సంపూర్ణత యొక్క గమ్యానికి దూరం అయిపోతాం. మెహనత్ బహుత్, చాహనా బహుత్, బాప్ సమాన్ బన్నా హీ హై. శ్రమ చాలా, కోరిక చాలా, బాబా సమానంగా అవ్వాల్సిందే. शुभ संकल्प शुभ इच्छा है, लेकिन मेहनत करते भी रुकावट आ जाती है. శుభ సంకల్పాలు, శుభ కోరిక, కానీ శ్రమ చేస్తూ ఉంటే చేస్తూ ఆగిపోతూ ఉంటారు. दो कान है, दो आंखें है, मुख है, देखने में भी आता, सुनने में भी आता, बोलने में भी आता. लेकिन बाबा का बहुत पुराना स्लोगन सदा याद रखो. బాబా అంటారు, చూడ్డానికి 2 కళ్ళు, 2 చెవులు, నోరు, ఇవన్నీ ఉన్నాయి. వినడానికి, మాట్లాడడానికి, తర్వాత చూడ్డానికి అన్నీ ఉన్నాయి కదా. పాత స్లోగన్ బాబాకి గుర్తొస్తుంది, దేఖ్తే హుయే నహీ దేఖో, సున్తే హుయే నహీ సునో. బాబా ఏమంటున్నారు, ఆ స్లోగన్ ఏంటంట, చూస్తూ చూడనట్లుండండి, వింటూ విననట్లుండండి. సున్తే హుయే నహీ సోచో, సున్తే హుయే అందర్ సమావో, ఫైలావో నహీ. వింటూ ఆలోచించకండి, లోపల ఇముడ్చుకోండి, చుట్టూ వ్యాపింప చేయకండి. ఏ పురాణా స్లోగన్ యాద్ రఖ్నా జరూరీ హై. ఇది పాత స్లోగన్, కానీ దీన్ని గుర్తుంచుకోవడం అవసరం. क्योंकि दिन प्रतिदिन जो भी सभी के जैसे पुराने शरीर के हिसाब चुकते हो रहे हैं, ऐसे ही पुराने संस्कार भी, पुरानी बीमारियां भी सबकी निकल के ख़त्म होनी है. బాబా అంటున్నది, పాత శరీరం లెక్కాచారం సమాప్తం చేసుకోవాల్సిందే. పాత సంస్కారాలు, పాత రోగాలు అన్నీ బయటకు వచ్చి సమాప్తం అయ్యేది ఉంది. ఇస్లియే घबराओ नहीं कि अभी तो पता नहीं और ही బాతే బడ్ రహీ హై. ఏమో తెలీదు, ఇంకా రకరకాల విషయాలు పెరిగిపోతూ ఉన్నాయి. పహలే తో థా నహీ, జో నహీ థీ వహ్ భీ అభీ నికల్ రహీ హై. ముందు లేని కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి, నికల్నీ హై. आपके सामने की समाने की शक्ति, सहन करने की शक्ति, समेटने की शक्ति, निर्णय करने की शक्ति का పేపర్ హే. రోజు రోజు రకరకాల పరిస్థితులు రావడం ఎందుకంట, బాబా అంటున్నారు, ఇముడ్చుకునే శక్తి, సహించుకునే శక్తి, సర్దుకునే శక్తి, నిర్ణయ శక్తి, ఇవన్నిటికీ పరీక్షలు ఇవి. पहले वाले पेपर आएंगे क्या, बीए के क्लास का पेपर एमए के क्लास में आएगा क्या. బాబా అంటుండే, ఎప్పుడు ఏ పరీక్ష రావాలో అదే పరీక్ష వస్తుంది కదా. బీఏలో వచ్చే పరీక్ష ఎంఏ చదివేటప్పుడు రాదు కదా. ఇస్లియే घबराओ नहीं, क्या हो रहा है. బాబా అంటుండే, అందుకని భయపడకండి ఏమవుతుంది అని. యహ హో రహా హై, యహ హో రహా హై, ఖేల్ దేఖో. ఏది జరుగుతుంటే దాని ఆట చూడండి. పేపర్తో పాస్ హో జావో, పాస్ విధానర్ హో జావో. పరీక్షలో పాస్ అయిపోండి, పాస్ విధానర్ అయిపోండి. बाप दादा ने पहले भी सुनाया है कि इस पास होने का सबसे सहज साधन बाप दादा के पास रहो. బాబా అంటున్నారు, పాస్ అవ్వాలి అంటే అన్నిటికంటే సహజమైన సాధనం బాబా దగ్గర ఉండాలి. जो आपके काम का नज़ारा नहीं है उसको पास होने दो, पास रहो, पास करो, पास हो जाओ. మీకు పనికిరాని దృశ్యాలు ఉంటే వాటిని పాస్ అయిపోండి, అంటే వాటిని వదిలేసి ముందుకు వెళ్ళండి. ఒకటేంటి పాస్ అవ్వండి, ఇంకొకటి బాబాకి దగ్గరగా ఉండండి, ఇంకోటి విషయాలను దాటి వెళ్ళిపోండి. క్యా ముష్కిల్ హై. బాబా అంటాడు, ఇంకేం కష్టం ఉంది. టీచర్స్ సునావో, మధుబన్ వాళ్ళే సునావో. ఏమైనా కష్టం ఉందా. బాబా అంటున్న టీచర్స్ వినిపించండి, మధుబన్ వాళ్ళు వినిపించండి. మధుబన్ వాళ్ళే హాత్ ఉఠావో, హోషియార్ హే మధుబన్ వాళ్ళే ఆగే ఆ జాతే హే, భలే ఆవో. బాబా అంటున్న తెలివి గల్లవారు కదా, మధుబన్ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు, సరే రండి. బాప్ దాదాకు ఖుషీ హే, అప్నా హక్ లేతే హేనా. బాప్ దాదాకి సంతోషం, ఎందుకంటే మీ అధికారం మీరు తీసుకుంటున్నారు కదా. అచ్చా హే, బాప్ దాదా నారాజ్ నహీ హే, భలే ఆగే బయటో. బాబా అంటుంది, మీరు ముందు కూర్చుంటే బాబాకి ఏమి నారాజ్ లేదు, సరే కూర్చోండి. మధుబన్ మే रहते हैं तो कुछ तो पास खातरी होनी चाहिए ना. మధుబన్లో ఉన్నారంటే ఏదో ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా. లేకిన్ పాస్ శబ్ద యాద్ రఖ్నా. బాబా అంటుంది, కానీ ఒక్క శబ్దం పాస్, దగ్గర అనే శబ్దాన్ని గుర్తుంచుకోండి. మధుబన్ में नई नई बातें होती है ना, डाकू भी आते हैं, कई नई नई बातें होती. अभी जनरल में क्या सुनाए, थोड़ा गुप्त रखते हैं, लेकिन मधुबन वाले
जानते हैं. బాబా అంటున్న మధుబన్లో కూడా కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే బాబా అంటున్న అన్ని జనరల్లో అయితే చెప్పలేం కదా, కొన్ని గుప్తంగా ఉంచాల్సి ఉంటుంది. డాకు కూడా రావడం జరుగుతుంది. అయితే బాబా అంటున్న అన్నీ మధుబన్ వాళ్ళకి తెలుసు కదా, మనోరంజన్ కరో ముంజో నహి. ఏ పరిస్థితి వచ్చినా బాబా అంటున్నారు మీరు ఆనందంగానే ఉండండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. యా హై మూంజనా యా హై మనోరంజన్ సమజ్కర్ మౌజ్ మే పాస్ రహనా. ఒకటేంటి కన్ఫ్యూజ్, ఇంకోటేంటి ఆనందం. బాబా అంటుడు ఎప్పుడు ఆనందంతో పాస్ అవ్వండి. తో మూంజనా అచ్చా హై యా పాస్ కర్కే మౌజ్ మే రహనా అచ్చా. మీరు కన్ఫ్యూజ్ అవ్వడం మంచిదా లేకపోతే సంతోషంగా దాటిపోవడం మంచిదా? పాస్ కర్నా హైనా పాస్ హోనా హై. ఒకటి పాస్ అవ్వడం, ఇంకోటి దాటిపోవడంతో పాస్ కరో. క్యా బడీ బాత్. బాబా అంటుడు ఇందులో దాటిపోవడంలో ఏం పెద్ద విషయం. कोई बड़ी बात नहीं, बात को बड़ा करना या छोटा करना अपनी बुद्धि पर है. బాబా అంటున్నారు విషయాన్ని పెద్దగా చేయడం చిన్నగా చేయడం ఇదంతా మీ బుద్ధి పైనే. जो बात को बड़ा कर देते हैं उनके लिए अज्ञान काल में भी कहते हैं कि यह रस्सी को सांप बनाने वाला है. విషయాన్ని పెద్దగా చేసేవారి గురించి ఏమంటారంట, అజ్ఞానంలో కూడా ఇలా అంటారంట, తాడుని పాములాగా చేసేవారు. సింధీ భాషా మే कहते हैं నోరీ కో నాక్ బనాతే हैं. సింధీలో ఏమంటారంట, నోరీ కో నాక్ అంటే ఏంటి, తాడు, అక్కడున్నది తాడే కానీ అది పెద్దగా చేయడం అంటే పాము పాము అనడం. ऐसे खेल नहीं करो अभी यह खेल खत्म. బాబా అంటాడు ఇంకా ఇలాంటి ఆటలు ఆడకండి, ఇలాంటి ఆటలంతా సమాప్తం. आज विशेष समाचार तो सुनाया ना बाप दादा, अभी एक सहज पुरुषार्थ सुनाते हैं, मुश्किल नहीं. బాబా అంటున్న విశేషంగా సమాచారం వినిపించాను కదా బాప్ దాదా, ఇప్పుడు సహజమైన పురుషార్థాన్ని చెప్తున్నాడు, కష్టం లేదు. सभी को यह संकल्प तो है ही कि बाप समान बनना ही है. అందరికీ సంకల్పం ఉంది కదా బాబా సమానంగా అవ్వాల్సిందే. బన్నా హీ హై పక్కా హైనా, ఫారినర్స్ బన్నా హీ హైనా, టీచర్స్ బన్నా హైనా, అందరూ అవ్వాల్సిందే కదా, ఫారినర్స్ అయినా టీచర్స్ అయినా. ఇతని టీచర్స్ ఆయి హై, వాహ్ కమాల్ హై టీచర్స్కి. ఎంతమంది టీచర్స్ వచ్చారు అంటే అద్భుతము. బాప్ దాదానే ఆజ్ ఖుష్ఖబరీ సుని టీచర్స్కి. కౌన్సీ ఖుష్ఖబరీ బతాओ. బాబా ఈరోజు ఖుష్ఖబరీ విన్నారంట టీచర్స్ది. అదేం ఖుష్ఖబరీనో వినిపించాలా. టీచర్స్ को आज गोल्डन मेडल बैच मिला है. టీచర్స్కి ఈరోజు బంగారపు బ్యాడ్జ్ గోల్డెన్ మెడల్ లభించింది. జిస్కో గోల్డెన్ మెడల్ మిలా హై హాత్ ఉఠావో. బాబా చెప్తున్నారు ఎవరికైతే బంగారం బ్యాడ్జ్ లభించిందో వాళ్ళు చేతులు ఎత్తండి. पांडवों को मिला है, बाबा की हम जीन्स तो रहनी नहीं चाहिए. पांडव ब्रह्मा बाबा की हम जीन्स है. బాబా అంటున్న పాండవులు అంటే బ్రహ్మ బాబా యొక్క భుజాలు. ఉన్హోంకో ఔర్ ప్రకార్ కా గోల్డెన్ మెడల్ మిలా హై. పాండవులకి కూడా బంగారు బ్యాడ్జ్ లభిస్తుంది కానీ వేరే రకము. పాండవుంకో రాయల్ గోల్డెన్ మెడల్. గోల్డెన్ మెడల్ వాళ్ళుంకో బాప్ దాదాకి అరబ్ కరబ్ బారీ ముబారక్ హే ముబారక్ హే ముబారక్ హే. ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వాళ్ళకి బాప్ దాదా యొక్క అరబ్ కరబ్ ముబారక్ అని బాబా చెప్తున్నాడు. बाप दादा जो देश विदेश में सुन रहे हैं और गोल्डन मेडल मिल चुका है वह सभी भी समझे हमें भी बाप दादा ने मुबारक दी, चाहे पांडव है चाहे शक्तियाँ हैं. దేశ విదేశాల్లో ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వాళ్ళు కూడా ఏమనుకోవాలి, మాకు కూడా బాబా ముబారక్ ఇస్తున్నాడు అని. అది పాండవులైనా శక్తులైనా किसी भी कार्य के निमित्त बनने वालों को खास यह दादियाँ परिवार में रहने वालों को भी कोई विशेषता के आधार पर गोल्डन मेडल देती हैं. బాబా అంటున్న ఏదో ఒక విశేషత యొక్క ఆధారంగానే కదా గోల్డెన్ మెడల్ లభిస్తుంది. तो जिसको भी जिस भी विशेषता के आधार पर, चाहे सरेंडर के आधार पर, चाहे कोई भी सेवा में विशेष आगे बढ़ने वालों को दादियों द्वारा भी गोल्डन మెడల్ మిలా హై. కొందరు సరెండర్ అయినందుకు, కొందరికి ఏదో ఒక విశేషమైన సేవ చేసినందుకు ఏదో రకంగా దాదీల నుండి మెడల్ లభిస్తుంది. తో దూర్ బయటే సున్నే వాళ్ళంకో బి బహుత్ బహుత్ ముబారక్. బాబా అంటూ దూరంగా కూర్చొని వినేవారికి చాలా చాలా శుభాకాంక్షలు. आप सब दूर बैठकर मुरली सुनने वालों के लिए, गोल्डन मेडल वालों के लिए एक हाथ की ताली बजाओ.
కొందరు దూరంగా కూర్చొని బాబా మురళి వింటున్నారు. గోల్డెన్ మెడల్ లభించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒక చెయ్యి యొక్క చప్పట్లు కొట్టండి. ఆప్కి తాళి దేక్ రహే హే. బాబా అంటారు మీ యొక్క చప్పట్లు కూడా అందరు చూస్తూ ఉన్నారు. వాబీ హస్ రహే హే, ఖుష్ హో రహే హే. వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు. बाप दादा सहज पुरुषार्थ सुना रहे थे. अभी समय तो अचानक होना है. 1 घंटा पहले भी बाप दादा अनाउंस नहीं करेगा. బాబా అంటుండి ఇప్పుడు నేను సహజ పురుషార్థాన్ని వినిపిస్తున్నాను. అచానక్ ఏదైనా జరగచ్చు. 1 గంట ముందు కూడా నేను అనౌన్స్ చేయను. నెంబర్ కేసే బనేంగే. ఒకవేళ అనౌన్స్ చేస్తే నెంబర్ ఎలా తయారవుతుంది? అగర్ అచానక్ నహీ హోగా తో పేపర్ కేసే హువా. ఒకవేళ సడన్గా కాకపోతే దాన్ని పరీక్షను ఎందుకు అంటారు? పాస్ విధానర్ కా సర్టిఫికెట్ ఫైనల్ సర్టిఫికెట్తో అచానక్ మే హీ హోనా హై. పాస్ విధానర్ యొక్క సర్టిఫికెట్ ఫైనల్ సర్టిఫికెట్ అచానక్గానే జరగాలి. ఇస్లియే దాదియోं का एक संकल्प बाप दादा के पास पहुंचा है. అందుకని దాదీల యొక్క ఒక్క సంకల్పం బాప్ దాదా దగ్గరికి చేరుకుంది. దాదియా చాహతీ హే కి అభి బాప్ దాదా సాక్షాత్కార్ కి చాబీ కోలే యహ్ ఇన్హోं का సంకల్ప హై. దాదీలకు ఏమనుందంట? బాప్ దాదా సాక్షాత్కారాల యొక్క తాళం తెరవాలి అని. ఆప్ సభీ తో చాహతే హో బాప్ దాదా చాబీ కోలేంగే యా ఆప్ నిమిత్ బనేంగే. బాబా అంటున్నారు మీ అందరికీ కూడా ఉందా? బాప్ దాదా ఎప్పుడైతే తాళం తెరుస్తాడో మరి మీరు నిమిత్తులు అవుతారా? అచ్చా బాప్ దాదా చాబీ కోలే ఠీక్ హే. బాప్ దాదా హాజీ కర్తే హే తాళీ బజా దే పహలే పూరా సునో. అయితే బాబా ఏమంటుంది, సరే మీరు అన్నారు కదా నేను తాళం తెరుస్తాను కానీ పూర్తి వినండి మొదట. బాప్ దాదాకో చాబీ కోల్నే మే క్యా దేరీ హే లేకిన్ కరాయేగా కిస్ ద్వారా. బాబాకి తాళం తెరవడంలో ఏం టైం ఉంది, ఏం టైం పడుతుంది? బాబా అంటుంది దానికి ఏం టైం పట్టదు, లేటేం లేదు. కానీ ఎవరి ద్వారా తెరిపించాలి? ప్రత్యక్ష కిస్కో కర్నా హే. ప్రత్యక్షం ఎవరిని చేయాలి? बच्चों को या बाप को. पिल्ललना तंड्रिना. बाबा को भी बच्चों द्वारा करना है. क्योंकि अगर ज्योति बिंदु का साक्षात्कार भी हो जाए तो कोई को बिचारे है ना. బాబా అంటుడు ఎవరిని నేను సాక్షాత్కారం చేయించాలా? తండ్రినా పిల్లలనా? ఒకవేళ తండ్రి సాక్షాత్కారం జరిగితే ఆ జ్యోతి బిందు యొక్క సాక్షాత్కారంతో పాపం వాళ్ళు ఏమవుతారు? తో సమझेंगे ही नहीं कि यह क्या है. వాళ్ళకి అర్థమే కాదు ఇది ఏంటి అని. అంతమే శక్తియా और పాండవ బచ్చోं ద్వారా బాప్కో ప్రత్యక్ష హోనా హై. బాబా ఎప్పుడు ప్రత్యక్షమయ్యేది ఉంది? అంతిమంలో శక్తులు పాండవుల ద్వారా. तो बाप दादा यही कह रहे हैं कि जब सब बच्चों का एक ही संकल्प है कि बाप समान बनना ही है. इसमें 2-4 विचार नहीं है, एक ही विचार. అందరికీ ఒకే సంకల్పం ఎలా అయినా మేము బాబా సమానంగా అవ్వాలి అని. ఇందులో 1-2 విచారాలు కాదు. तो ब्रह्मा बाबा को ఫాలో కరో. బాబా సమానంగా అవ్వాలి అంటే బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. అశరీరి బిందీ ఆటోమేటికల్ హో జాయింగే. అశరీరిగా బిందీగా ఆటోమేటిక్ అయిపోతారు. బ్రహ్మ బాబా సేతో సబ్కా ప్యార్ హేనా. బ్రహ్మ బాబా అంటే అందరికీ ఇష్టం కదా. సబ్సే ज़्यादा देखा गया है. वैसे तो सभी का है लेकिन फॉरेनर्स का ब्रह्मा बाप से बहुत प्यार है. అందరికీ తండ్రే బ్రహ్మ బాబా. కాకపోతే ఫారినర్స్కి ఇంకెక్కువ ప్రేమ ఉంటుంది. ఇస్ నేత్ర ద్వారా దేకా నహీ హై లేకిన్ అనుభవ్ కే నేత్ర ద్వారా ఫారినర్స్నే మెజారిటీ బ్రహ్మ బాబాకో దేకా హై. ఎందుకు వాళ్ళకి ఎక్కువ ఇష్టం అంట? ఈ నేత్రాలతో చూడకపోవచ్చు కానీ అనుభవం యొక్క నేత్రం ద్వారా ఫారినర్స్ బ్రహ్మ బాబాని మెజారిటీ చూశారు. और बहुत प्यार है. ऐसे तो भारत की गोपिकाएँ गोप भी है. फिर भी बाप दादा फॉरेनर्स की कभी कभी अनुभव की कहानियाँ सुनते हैं. బాబా అంటున్న భారతదేశం యొక్క గోపికలు గోపలు అయినప్పటికీ బాబా అంటున్న అప్పుడప్పుడు వాళ్ళ యొక్క అనుభవం యొక్క కథలు వింటూ ఉంటాను. भारतवासी थोड़े गुप्त रखते हैं. वह ब्रह्मा बाबा के प्रति सुनाते हैं तो उन्हों की कहानियाँ बाप दादा भी सुनते हैं. భారతీయులు ఏదైనా విషయాన్ని కొంచెం గుప్తం ఉంచుతారు. బ్రహ్మ బాబా పట్ల ఏదైతే వినిపిస్తారో కథలు అవన్నీ బాప్ దాదా వింటారు. ఔరోంకో బి సునాతే హై. బాబా అంటున్న ఇతరులకి కూడా వినిపించడం జరుగుతుంది. ముబారక్ కే ఫారినర్స్కు.
ఫారినర్స్కి బాబా ముబారక్ ఇస్తున్నాడు. లండన్, అమెరికా, ऑस्ट्रेलिया, अफ्रीका, एशिया, रशिया, जर्मनी, मतलब तो चारों ओर के फॉरेनर्स को जो दूर बैठे भी सुन रहे हैं उन्हों को भी बाप दादा मुबारक देते हैं. దూరంగా ఉండి ఎవరైతే వింటున్నారో వేరు దేశాల్లో అందరికీ బాబా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నాడు. కాస్ బ్రహ్మ బాబా ముబారక్ దే రహే. స్పెషల్గా బ్రహ్మ బాబా ఇస్తున్నారు. भारत वाले का थोड़ा गुप्त है, प्रसिद्ध इतना नहीं कर सकते, गुप्त रखते हैं. భారతీయులు కొంచెం గుప్తం ఉంచుతారు, అవి ప్రత్యక్ష కరో, బాకీ భారత్ మే భీ బహుత్ అచ్చే హే. బాబా అంటున్నారు భారతదేశంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ऐसे गोपिकाएँ हैं, अगर इन्हों का अनुभव आजकल के प्राइम मिनिस्टर प्रेसिडेंट भी सुने तो उनकी आंखों से भी पानी आ जाए. ఎలాంటి అనుభవాలు చేశారో బాబా చెప్తూ ఉన్నారు. ఈరోజుటి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళ అనుభవాలు వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అలాంటి గోపికలు కూడా ఉన్నారు. ऐसे अनुभव है लेकिन गुप्त रखते हैं, इतना खोलते नहीं है. ఫారినర్స్ ఈజీగా చెప్పేస్తారు, భారతీయులు గుప్తంగా ఉంచుతారంట, అంతా ఓపెన్ చేయరు. ఛాన్స్ भी कम मिलता है. बाबा अंटून ఛాన్స్ కూడా తక్కువ లభిస్తుంది. तो बाप दादा यह कह रहे हैं कि ब्रह्मा बाप से सबका प्यार तो है, इसलिए तो अपने को कहलाते ब्रह्मा कुमारी या शिव कुमारी. బాబా అంటుంది మీ అందరికీ బ్రహ్మ బాబాతో ప్రేమ ఉంది కదా, అందుకని మిమ్మల్ని ఏమంటారు, బ్రహ్మ కుమారి అంటారు కదా, శివ్ కుమారి అనరు కదా. బ్రహ్మ కుమారి कहलाते हो ना, तो ब्रह्मा बाप से प्यार तो हो ही. तो चलो अशरीरी बनने में थोड़ा मेहनत करनी पड़ती है, लेकिन ब्रह्मा बाप अभी किस रूप में है बोलो. ब्रह्मा बाबा ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు చెప్పండి. ఫరిస్తా రూప్ में. तो ब्रह्मा बाबा से प्यार अर्थात ఫరిస్తా రూప్ సే ప్యార్. ఇప్పుడు బ్రహ్మ బాబా ఫరిస్తా రూపంలో ఉన్నారు అంటే బ్రహ్మ బాబాతో ప్రేమ అంటే ఫరిస్తా స్వరూపంతో ప్రేమ. చలో బిందీ బన్నా ముష్కిల్ లగ్తా హై, ఫరిస్తా బన్నా తో ఉస్సే సహజ్ హైనా. బాబా అంటుంటే సరే బిందీగా అవ్వడం కష్టం అనిపించవచ్చు, కానీ ఫరిస్తాగా అవ్వడం బిందీగా అవ్వడం కంటే సహజమే కదా. सुनाओ, बिंदी रूप से फरिश्ता रूप तो सहज है ना. आप अकाउंट का काम करते बिंदी बन सकते हो, फरिश्ता तो बन सकते हो ना. बिंदी रूप में कर्म करते हुए भी कभी कभी व्यक्त शरीर में आ जाना पड़ता है. लेकिन बाप दादा ने देखा साइंस वालों ने एक लाइट के आधार से रोबोट बनाया है. सुना है ना. चलो देखा नहीं सुना तो है, माताओं ने सुना है. आपके चित्र दिखा देंगे. वह लाइट के आधार से रोबोट बनाया है और सब काम कराता है और फास्ट गति से करता है లైట్ కే ఆధార్ సే. బాబా అంటున్న ప్రపంచం వాళ్ళు ఏం చేశారు, రోబోట్ తయారు చేశారు, అది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇంకా బాబా అంటున్న దాంతో అన్ని పనులు చేయిస్తూ ఉంటారు కదా లైట్ ఆధారంతో. और साइंस का प्रत्यक्ष प्रमाण है, అది సైన్స్ యొక్క ప్రత్యక్ష ప్రమాణం. और फास्ट गति से करता है, ఇంకా ఫాస్ట్గా కూడా జరుగుతుంది. तो बाप दादा कहते हैं क्या साइलेंस की शक्ति से, साइलेंस की लाइट से आप कर्म नहीं कर सकते. మరి మీరు కూడా సైలెన్స్ శక్తితో మీరు కర్మలు చేయరా, नहीं कर सकते. బాబా అంటూ చేయలేరా. ఇంజనీర్ और సైన్స్ वाले बैठे हैं ना, ఇక్కడ ఇంజనీర్లు మరియు సైంటిస్టులు కూర్చున్నారు కదా. तो आप भी एक रूहानी रोबोट की स्थिति तैयार करो. బాబా మనకు కూడా ఏం చెప్తున్నారు, రూహానీ రోబోట్ స్థితిని తయారు చేసుకోండి. జిస్కో కహెంగే రూహానీ కర్మయోగి. దాన్ని ఏమంటారు, రూహానీ कर्मयोगी, फरिश्ता कर्मयोगी. फरिश्ता कर्मयोगी यानी पहले आप तैयार हो जाना. इंजीनियर है, साइंस वाले है, तो पहले आप अनुभव करना. ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, బాబా అంటున్న ముందు మీరు అనుభవం చేయండి. కరెంగే కర్ సక్తే హే, అచ్చా ఐసా ప్లాన్ బనాओ. బాబా అంటున్నారు చేస్తారా, ఇప్పుడు అలాంటి ప్లాన్ తయారు చేయండి. బాప్ దాదా ऐसे रूहानी चलते फिरते कर्मयोगी फरिश्ते देखने चाहते हैं. బాబా ఏమనుకుంటున్నారు, నడుస్తూ తిరుగుతూ ఉండే ఫరిస్తాలను చూడాలనుకుంటున్నారు. అమృత్ వేలే ఉఠో, బాప్ దాదా సే మిలన్ మనావో, రూహాన్ కరో వరదాన్లో. అమృత్ వేళ లేవండి, బాప్ దాదాతో కలయిక జరపండి, రూహాన్ చేయండి మరియు వరదానాలని తీసుకోండి. జో కర్నా హే వహ్ కరో. బాబా అంటున్నారు ఏది చేయాలో అది చేయండి. లేకిన్ బాప్ దాదా సే रोज अमृत वेले कर्मयोगी फरिश्ता भाव का वरदान लेके फिर कामकाज में आओ.
ఎలాగూ వరదానాలు తీసుకుంటాం, కానీ బాబా అంటున్నారు రోజు అమృత్ వేళలో బాబాతో కర్మయోగి ఫరిస్తా భవ్ యొక్క వరదానాన్ని తీసుకొని తర్వాత కర్మలు మొదలు పెట్టండి. హో సక్తా హై, ఇది జరుగుతుందా? ఆప్ లోగోं की డిపార్ట్మెంట్ సబ్సే దిమాగ్ చలానే వాली है, हो सकता है. బాబా అంటుండే అకౌంట్స్ చేసేవాళ్ళంటే బుద్ధిని ఎక్కువ ఉపయోగించాలి కదా. మధుబన్ వాले हाथ उठाओ, जो समझते हैं हो सकता है वह बड़ा हाथ उठाओ. मधुबन की बहनें ने उठाया. मधुबन का वाइब्रेशंस तो चारों ओर फैलेगा ही. इसमें फरिश्ता स्वरूप में कर्मयोगी डबल लाइट के शरीर से लाइट बन कर्म कर रहे हैं. బాబా అంటున్నారు ఏం చేయాలంట, ఫరిస్తా స్వరూపంలో కర్మయోగిగా అయ్యి డబల్ లైట్ అయ్యి లైట్ శరీరంతో లైట్గా అయ్యి కర్మలు చేయండి. బోలో తో భీ ఫరిస్తే రూపమే, కామ్ కరో తో భీ ఫరిస్తే రూపమే. మీరు ఏ పని చేసినా ఫరిస్తాగా చేయండి, మాట్లాడినా కర్మలు చేసినా. జిస్సే కామ్ హే వహీ ఏక్ సునే, దూసరా సునే హీ నహీ. మీకు దేనితో పని ఉంటే అదే వినండి, ఇంకా వేరే వినకండి. వాతావరణ క్యో బంతా హే, బాబా అంటున్న వాతావరణం ఎందుకు తయారవుతుంది? बाप दादा ने देखा है कोई भी छोटी बात का वातावरण बनने का कारण जो बात करते हैं ना, वह ऐसे करते हैं जो जिसका उस बात में संबंध ही नहीं उनके भी कानों में పడుతుంది. సంబంధం లేని విషయాలు చెవుల్లో పడుతూ ఉంటాయంట, దాంతో వాతావరణం తయారవుతుంది. ఉన్కా భీ వ్యర్థ సంకల్ప చలనా షురూ హో జాతా హై, వాళ్ళవి కూడా వ్యర్థ సంకల్పాలు మొదలవుతాయి. ఇస్లియే ఫరిస్తా అర్థాత్ జిస్కా కామ్ వహీ సునే. అంటే ఫరిస్తా అంటే ఎవరి పనో వాళ్ళే వింటారు. జితనా కామ్ హే ఉత్నా హీ బోలే, కహానీ బనాకే నహీ బోలే. ఎంత పనో అంతే వినిపించాలి. కథ చెప్పి అంటే పెద్దగా చేసి వినిపించకూడదు. కథ నహీ కరో. కొన్నిసార్లు విషయం చిన్నది ఉంటుంది కానీ దాన్ని పెద్దగా చేస్తారు కదా. కథ హమేషా మిక్స్ భీ హోతీ హే और లంబీ భీ హోతీ హే. కథలో మిక్స్ కూడా ఉంటుంది, కథ పెద్దదిగా కూడా ఉంటుంది. तो ब्रह्मा बाबा के प्यार का रिटर्न है, ब्रह्मा बाप समान कर्मयोगी फरिश्ता भव. బ్రహ్మా బాబా యొక్క ప్రేమకి రిటర్న్ బ్రహ్మా బాబా సమానంగా కర్మయోగి ఫరిస్తా భవ్ యొక్క అంటే అలా తయారవ్వాలి అని. బాబా పట్ల ప్రేమ ఉంటే మనం కర్మయోగి ఫరిస్తాగా అవ్వాలి అని. అచ్చా, ఓం శాంతి. బాబా ఏం చెప్పారు, మీరు ఏదైనా చేయండి, ఫరిస్తాగా చేయండి. బిందు రూపకంగా అవ్వడం అనేది మీకు కష్టం అవ్వచ్చు, అశరీరిగా అవ్వడం కష్టం అనిపించవచ్చు, కానీ ఫరిస్తాగా చేయండి, తేలికగా చేయండి. ఇంకా బాబా చెప్పారనమాట, ఇంకా మీరు చిన్న చిన్న విషయాల యొక్క ఆటలు ఆడకూడదు. ఆటలు ఆడడము అంటే టైం వేస్ట్ కదా. చిన్న చిన్న విషయాలని పట్టుకోకండి. బాబా స్లోగన్ గుర్తు చేశాడు. అది పాత స్లోగనే కావచ్చు, కానీ చాలా అవసరమైన స్లోగన్. ఎక్కువ అంటే చూస్తూ చూడనట్టుండండి, వింటూ విననట్టుండండి అనే స్లోగన్ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి అని బాబా చెప్పారు. అచ్చా, శాంతి. जग को बदल